హాయ్ గైస్ ఎలా ఉన్నారు? సో, ఈరోజైతే మీకు ఏ వాయిస్‌లోని ఫ్రీగా ఎలా చేసుకోవాలో చెప్తాను. కంప్లీట్‌లీ ఫ్రీ అనమాట. సో, ఏ వాయిస్‌తో పాటు మీకు ఇక్కడ 10 మినిట్స్ ఏ వీడియో గూడా చేసుకోవచ్చు. సో, జస్ట్ మనం సింగిల్ సెంటెన్స్ ఇచ్చి, స్టోరీ ఇచ్చి క్రియేట్ చేసుకోవచ్చనమాట. అది గూడా ఎలానో చెప్తాను. సో, మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో, గైస్ ఇప్పుడు మనం ఏ వాయిస్‌లోని ఫ్రీగా చేసేది క్యాప్‌కట్‌లో అనమాట. సో, మీరు ల్యాప్‌టాప్‌లోకెళ్ళి విండోస్ స్టోర్ ఉంటుంది కదా! విండోస్ స్టోర్‌లో క్యాప్‌కట్ అని కొట్టండి. క్యాప్‌కట్ కొడితే మీకు స్టార్టింగ్‌లోనే ఉంటుంది. సో, దాన్ని మీరు ఇన్‌స్టాల్ చేసుకోండి. కింద ఇన్‌స్టాల్ ఆప్షన్ వస్తుంది. నేను ఆల్రెడీ చేసుకున్నా కాబట్టి నాకు ఇన్‌స్టాల్డ్ అని వస్తుందక్కడ. సో, మీరు వెర్షన్ కూడా చూసుకోండి. లేటెస్ట్ వెర్షన్‌లో అయితే మనకు ఏ వాయిస్ క్లోనింగ్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో, ఇన్‌స్టాల్ చేశాను. సో, నెక్స్ట్ మనకు చేయాల్సింది వీపీఎన్ కనెక్షన్ ఉండాలి. వీపీఎన్ ఎందుకంటే ప్రెజెంట్ మనకు క్యాప్‌కట్ ఇండియాలో లేదు. అందుకు వీపీఎన్ అయితే కావాలి. సో, దానికోసం నేను గూగుల్‌కెళ్ళి ప్రోటాన్ వీపీఎన్ ఫర్ పీసీ అని కొడదాం. లేకుంటే ఫర్ కంప్యూటర్ అని కొట్టండి. సో, డౌన్‌లోడ్ వీపీఎన్ ఫర్ విండోస్ అని ఉంది కదా! అక్కడికెళ్తే మీకు సో, డౌన్‌లోడ్ ఫర్ విండోస్ ఉంది కదా! సో, అది డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఇన్‌స్టాల్ చేసుకోండి ఇక్కడ. మీకు ప్రోటాన్ వీపీఎన్‌లో 8-10 కంట్రీస్ దాకా ఫ్రీగా కనెక్ట్ అవ్వచ్చు. సో, మీకు నచ్చిన కంట్రీ కావాలంటే మీరైతే ప్రీమియం తీసుకోవాలి. సో, మనకి 8-10 చాలు. సో, మనమైతే క్యాప్‌కట్‌కెళ్తే ఇక్కడ వీడియో మేకర్ ఉందని క్లిక్ చేశా కదా! మీరక్కడికెళ్ళండి. ఖచ్చితంగా వీపీఎన్ కనెక్ట్ అవ్వాలి. ఇలా వీపీఎన్ కనెక్ట్ అవుతేనే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. లేకుంటే మీకు ఆప్షన్ ఓపెన్ అవ్వదు. నాట్ ఫౌండ్ అని వస్తుందనమాట. ఖచ్చితంగా ఏదో ఒకటి కనెక్ట్ అవ్వండి. ఏ కంట్రీ అయినా పర్లేదు ఫ్రీ వెర్షన్‌లో కనెక్ట్ అవ్వండి. సో, అయిపోయాక న్యూ ప్రాజెక్ట్ కొట్టండి. క్యాప్‌కట్ ఓపెన్ చేయగానే మీకు ఏ వీడియో మేకర్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేశారంటే ఈ పేజ్‌కొస్తారు. న్యూ ప్రాజెక్ట్ కొడతారు. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో స్క్రిప్ట్ అని ఉన్నాయి కదా! స్క్రిప్ట్, సీన్, ఎలిమెంట్స్, మ్యూజిక్ అని ఉంది కదా! మీరు సీన్‌లోకెళ్లారంటే ఇక్కడ మీకు అవతార్ ఉంది. వాయిస్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో, మనకు అవతార్ పక్కన పెట్టి ఫస్ట్ మనం వాయిస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సో, క్రియేట్ వన్ కొట్టి మీకు ఆల్రెడీ నేను క్రియేట్ చేసుకున్నాను ఆ వాయిసెస్. మీకు ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నా ఎలా చేయాలో. మీకు ఒక టెక్స్ట్ వచ్చింది కదా పైన. సో, దాన్నైతే మీరు పలకాలనమాట. క్లిక్ టు స్టార్ట్ రికార్డ్ అని కొట్టి, సో, దాన్ని మీరైతే పలకాలి. మీరు మొబైల్‌లో కానీ, ల్యాప్‌టాప్‌లో గానీ అంత అంటే డిస్టర్బెన్స్ ఉన్నా పర్లేదు అర్థం చేసుకుంటుంది. మీరైతే కొంచెం లౌడ్‌గా అయితే చెప్పండి. సో, నేను ఆల్రెడీ చెప్తున్నాను ప్యారలెల్‌గా. అదొక్కటి మీరు చదివి వాళ్ళకి చెప్పారంటే మీ వాయిస్ ఇంగ లైఫ్ టైము మీరు వాయిస్ క్లోనింగ్ ఫ్రీగా అయితే చేసుకోవచ్చనమాట. మీరు ఇంగ్లీష్ ఛానెల్ స్టార్ట్ చేయొచ్చు. ఇంగ్లీష్ స్టోరీస్ ఉంటాయి కదా! అవి గూడా చెప్పొచ్చు. సో, యూఎస్ ఆడియన్స్ మీరు టార్గెట్ చేశారంటే ఆల్‌మోస్ట్ మనకి 1000కి $1 వస్తాయి ఇక్కడ. అక్కడ మీకు 1000కి $8 వస్తాయి. చూసారా? చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో, మనకైతే అయిపోయింది గదా! ఇక్కడ ఇంగ్లీష్ అని వచ్చింది. మన వాయిస్ వచ్చేసిందనమాట. అక్కడ మీరెళ్లి టెస్ట్ చేశారంటే సో, థిస్ ఈజ్ యువర్ టెస్ట్ వాయిస్ అని వస్తుంది. ఇక్కడ మీరు నేమ్ ఇచ్చేయండి. నేను ప్రెజెంట్ అయితే మై వాయిస్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి న్యూ అని ఇస్తాను. సో, డిలీట్ చేసేసి దీన్ని. సో, న్యూ అనిద్దాం. సో, మనకు కంఫర్ట్‌గా ఉంటుంది. వీడియో క్రియేట్ చేసేటప్పుడు. సో, సేవ్ కొట్టేసి మనకైతే న్యూ వచ్చేసింది గదా! ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్క్రిప్ట్ క్రియేట్ చేయాలి. స్క్రిప్ట్ అంటే స్టోరీ కావాలి మనకు. స్క్రిప్ట్‌కెళ్ళి మీరు పైనక్కడ టైటిల్ ఏదో ఒకటి ఇచ్చేయండి. నేనైతే మన శివుడు ఎలా అయితే జన్మించారో దాని మీద వీడియో చేయాలనుకుంటున్నా. సో, లార్డ్ శివ బన్ అని ఉంది కదా! అక్కడ అది టైటిల్ ఇచ్చేసాను. టైటిల్ మీ ఇష్టం ఏదైనా ఇచ్చేయండి. కింద మీకు కీ పాయింట్స్‌లో నేను జస్ట్ చిన్న సెంటెన్స్ క్రియేట్ చేస్తున్నా. ఒక చిన్న క్రియేట్ ఏ గుడ్ స్టోరీ ఆఫ్ లార్డ్ శివ బర్న్ అని ఇచ్చాను. సో, శివుడు ఎలా పుట్టాడో దాని మీద నాకు వీడియో అయితే కావాలి. వీడియో. సో, జస్ట్ ఈ రెండే మనం ఇచ్చేది ఇంకా. మన వాయిస్ క్రియేట్ చేస్తాం. సో, మీకు 10 మినిట్స్ వీడియో అనేది రెడీ అయిపోతుందనమాట. ఈ 10 మినిట్స్ వీడియో మీరు యూట్యూబ్‌లో ఫ్రీగా వాడుకోవచ్చు. సో, జస్ట్ మనం ఒక 10 మినిట్స్ వర్క్ చేస్తాం అంతే. 10-15 మినిట్స్ అనుకోండి. మనకు వీడియో అయితే రెడీ అయిపోతుంది. సో, ఏఐ వల్ల చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది. సో, మీకు స్టోరీ అంతా రెడీ అయిపోతుంది. మీకు ఒకవేళ నచ్చలేదంటే ఇక రీజనరేట్ కొట్టొచ్చు. క్రియేట్ న్యూ ఉంది కదా! క్రియేట్ అగైన్ కొట్టొచ్చు. సో, నచ్చిందంటే యూజ్ కొట్టండి. సో, యూజ్ కొట్టాక మీకు 2 ఆప్షన్స్ చూపిస్తున్నాయి అక్కడ. ఒకటి వాయిస్ యాడ్ చేయాలి మనం. మీడియా యాడ్ చేయాలి. సో, వాయిస్ దగ్గర అవతార్ వాయిస్ ఓవర్ ఉంది కదా! వాయిస్ ఓవర్ సెలెక్ట్ చేసుకున్నా. అవతార్ గురించి నీకు సెపరేట్ వీడియో చేస్తాను. క్యాప్‌కట్ ఎలా చేసుకోవాలో. సో, వాయిస్ ఓవర్ ఉంది. సో, వాయిస్ ఓవర్‌లో మనం న్యూ ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకొని అప్లై ఫర్ ఆల్ సీన్స్ అని కొడదాం. మనం న్యూ అనేది ఇంతకుముందు క్రియేట్ చేస్తున్నాం కదా! ఈ వీడియోలో. దాన్ని నేను సెలెక్ట్ చేసుకొని అప్లై ఫర్ ఆల్ సీన్స్ కొట్టారంటే
కింద ఇవన్నీ డైలాగ్స్ కూడా ప్రిపేర్ అవుతాయి. మనకి జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ మనకి స్టోరీ రెడీ అవుతుంది. స్టోరీలో మళ్ళీ డైలాగ్స్ ఉంటాయి కదా! అవన్నీ మనకు రెడీ అవుతూ వాయిస్ కూడా యాడ్ అవుతుందనమాట. మనం ఏదైతే యాడ్ చేసామో. సో, కొంచెం టైం తీసుకుంటుంది. కానీ మనకు అవుట్‌పుట్ చాలా బాగా వస్తుంది. పెద్ద టైం ఏం తీసుకోదు. వాయిస్ కాబట్టి. సో, మనం సెకండ్ వన్ ఉంది కదా! మీడియా జనరేట్ చేసేటప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ మీకు ఏ విజువల్స్ చాలా అంటే చాలా బాగుంటాయి స్టన్నింగ్‌గా. మీకు ఫ్రీ వెర్షన్‌లో 10 మినిట్స్ వీడియో సొంత వాయిస్ క్లోనింగ్‌తో ఎక్కడ దొరకదు ఈ ఆప్షన్. మీరు మంచిగా యూజ్ చేసుకొని, మీరు ఇంగ్లీష్ ఛానెల్స్ కానీ, లేకుంటే ఇండియాలో కూడా ఇంగ్లీష్ చాలా పాపులర్ కదా! ఇంగ్లీష్ వీడియోస్‌కి. మీరు క్రియేట్ చేసుకోవచ్చనమాట. సో, మనకైతే అయిపోయింది. ఇక న్యూ వచ్చింది కదా! ఈ న్యూ అనేది మనకు ఇంతకుముందు మనం క్రియేట్ చేసుకున్న మన వాయిస్ క్లోనింగ్ నేమ్ కదా! న్యూ అని యాడ్ అయిపోయింది. సో, నెక్స్ట్ మనం జనరేట్ ఏఐ మీడియా ఫర్ ఆల్ కొట్టేసారనుకో, మీకిక్కడ ఏ టైప్ ఆఫ్ థీమ్ కావాలని అడుగుతుంది. లైక్ ఒక మూవీ‌లాగా కావాలా? లేకుంటే మీకు రోమన్ ఉంటుంది గదా! ఒక 5000 ఇయర్స్ బ్యాక్. సో, అలాంటి థీమ్ కావాలా? లేకుంటే మీకు మినీ క్రియేచర్ థీమ్ కావాలా? లేకుంటే మీకు మనకు లార్డ్ ఆఫ్ రింగ్స్ ఉన్నాయి గదా! సో, అలాంటి థీమ్ కావాలా? అవి మీరిక్కడ చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకొని అప్లై ఫర్ ఆల్ సీన్స్ అని కొట్టారంటే కొంచెం టైం తీసుకుంటుంది. కొంచెం టైం తీసుకొని మనకు జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నేను కొంచెం స్పీడప్ చేశాను. సో, మనకు మీడియా జనరేటర్ అని పైనొచ్చింది కదా! సో, మీడియా అయితే మనకి జనరేట్ అయిపోయింది. సో, చూడండి మళ్ళీ మనకి మీడియా అయితే వచ్చేసింది కదా! మీకు డౌన్‌లోడ్ చేసి చూపిస్తా. అక్కడ ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ ఉంది కదా! ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ కొడితే మీరు డైరెక్ట్‌గా ఇక్కడి నుండి ఇట్లే చేసుకోవచ్చు ఎక్స్‌పోర్ట్. ఒకవేళ మీకు ఫిల్టర్ యాడ్ చేయాలి, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయాలంటే మీకు ఇక్కడ ఎడిట్ మోర్ ఆప్షన్ ఉందా? ఎడిట్ మోర్‌కెళ్లారంటే మీకది క్యాప్‌కట్‌లోకి ఎళ్ళిపోతుంది. సో, క్యాప్‌కట్‌కి కనెక్ట్ అవుతుందనమాట. నేను కొంచెం స్పీడప్ చేస్తే కొంచెం టైం తీసుకుంటుంది ఇక్కడ లోడ్ అవ్వడానికి. సో, వీడియో మనకి టైం వేస్ట్ అవ్వకూడదని కొంచెం స్పీడప్ చేశాను. సో, మనం ఏదైతే అక్కడ క్రియేట్ చేసామో మనకు క్యాప్‌కట్‌లోకి వచ్చేసింది. సో, ఇక్కడ ఇమేజెస్ కానీ, ఆడియో గాని అన్నీ ఉంటాయి. మీకు చూపిస్తే పైనున్నాయి గదా! ఇక్కడ మీకేమన్నా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి. సో, మీకొకసారి విజువల్స్ చూపిస్తా ఎలా ఉన్నాయో చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి గదా! మనకు ఫ్రీ వర్షన్‌తో ఇంత మంచి విజువల్స్ సో, అంత ఈజీ అయితే కాదు. మనం చాలా కష్టపడాలి 10 మినిట్స్ వీడియో చేయాలంటే ఏ వీడియో. కానీ మనకు క్యాప్‌కట్ వల్ల ఓన్ వాయిస్‌తో మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఒక 15, 20 మినిట్స్ అంతే. మాక్స్ 20 మినిట్స్‌లో మనం 10 మినిట్స్ వీడియో అయితే చేసుకోవచ్చనమాట. ఇక్కడ మీరు ఫిల్టర్ యాడ్ చేసుకోండి. మీకు ఫిల్టర్ నచ్చినవి. సో, బెటర్ టు మీరు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయండి. సునో ఏఐ యూజ్ చేసి. మీ దగ్గర సబ్స్క్రిప్షన్ ఉంటే మనకి ఇంకా ఇంటరాక్టివ్‌గా పుష్ చేయడానికి ఉంటుందనమాట. అయిపోయాక మీరు 4కేలో ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని అక్కడికి ఎక్స్‌పోర్ట్ చేసుకొని నేను డౌన్‌లోడ్‌లో చేశాను. ఎక్స్‌పోర్ట్‌కి కొంచెం టైం తీసుకుంటుంది. ఎక్కువ టైం ఏం లేదు. This was Lord Shiva revealing his limitless form, the lingam of light, to show that he was the ultimate source beyond creation and preservation. Both Brahma and Vishnu bowed down, realizing they were both part of a greater, infinite consciousness that Shiva represented. It's a powerful reminder of the infinite mystery and grandeur of the universe. So, while Shiva is eternal and unborn, this tale gives us a glimpse into his magnificent power and his role as the ultimate reality. ఇలా అయితే మీరు చేసుకోవచ్చనమాట. ఏ వాయిస్‌లోని ఇంగ్లీష్‌లో. మీకు తెలుగు ఇది కావాలంటే మనం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సొస్తుంది. సో, వన్స్ మీకు తెలుగు రావుగానే క్యాప్‌కట్‌లో మీకు ఖచ్చితంగా నేను అప్డేట్ చేస్తాను. సో, ఈ వీడియో కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.